హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా కిట్టి వీడియో అనమాట. చాలా రోజులు అయిపోయిందండి ఇంట్లో జరిగే కిట్టి పార్టీ వీడియో పెట్టి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పెడుతున్నాను. ఎందుకంటే ఈ మంత్ కిట్టి కొత్తగా జాయిన్ అయిన ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది. అందుకోసం అని చెప్పి ఆంటీ వాళ్ళ ఇంట్లో కిట్టి కూడా గుర్తుగా ఉండాలి కదా అని ఈ వీడియో పెడుతున్నాను. నేనైతే ఈ మంత్ కిట్టీకి ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఇది మింత్రాలో తీసుకున్నాను. తీసుకొని కూడా చాలా డేస్ అయిపోయిందండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మన సైజ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని హ్యాపీగా తీసేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ అయిపోతాను. జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ కాంపాక్ట్ వేసేసుకుంటాను అంతే. మాయిశ్చరైజర్ వచ్చేసి న్యూట్రిడర్మ్ అనమాట. ఇది కూడా ఎప్పుడో అలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాను. వాడేది అప్పుడప్పుడే కాబట్టి కొంచెం ప్రైజీ అనిపించినా కూడా నాకు చాలా డేసే వస్తుంది ఒకసారి తీసి పెట్టుకున్నానంటే. జడ వచ్చేసి ఇలా స్టెప్ జడ అల్లించుకున్నాను. ఎప్పుడు ఇలాంటి జుట్టు వేయాలన్నా ఒక అక్కేస్తారనమాట. నాకు చాలా బాగా వేస్తారు. నాకైతే జుట్టు అల్లుకుంటే హాయిగా అనిపిస్తుందండి. ఫ్రీ హెయిర్తో అయితే కొంచెం చిరాగ్గా ఉంటుంది. కొద్దిసేపు మాత్రమే ఉండగలం కానీ ఎక్కువసేపు అస్సలు ఉండలేం కదా. అందుకోసం అని చెప్పి జుట్టు మంచిగా అల్లించేసుకున్నాను. మేమైతే ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇదే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. చెప్పాను కదండి, ఇదే ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగిన ఫస్ట్ కిట్టి అని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళ ఫ్లోర్లో ఉండే వాళ్ళు వచ్చారనమాట. అందరం కలిసి మంచిగా కిట్టి చేసుకున్నాము. ఈ మంత్ మా కిట్టి అయితే చాలా నిండుగా అనిపించిందండి. ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, డబల్ అయ్యాం కాబట్టి నిండుగా అనిపించింది అనమాట. ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ మా కోసం ఏం చేశారో చూపించేస్తాను. అప్పడాలు, తర్వాత పెరుగు, పప్పు, ఇదేమో క్యాబేజ్ పకోడీ అయితే టేస్ట్ చాలా నచ్చింది నాకైతే. టొమాటో రసం, అలాగే ఇక్కడ వచ్చేసి ఇదేమో పన్నీర్ కర్రీ. నెక్స్ట్ ఇది వచ్చేసి టొమాటో అలాగే బీరకాయ పచ్చడి అనమాట. పచ్చడి కూడా నాకు బాగా నచ్చిందండి. మంచిగా పచ్చడితో తినేసాను. ఇవి స్నాక్స్ టైంలో తినడం కోసం అని చెప్పి అరిసెలు చేశారు ఆంటీ. మిడిల్లో హోల్ పెట్టి మనం గారెలు వేస్తాం కదా, అలా చేశారనమాట. ఇంకా సన్న మిక్చర్ కూడా చేసేసారు. వెజ్ రెసిపీస్ అన్నీ ఇలా టేబుల్ మీద పెట్టేశారు. అలాగే నాన్ వెజ్ రెసిపీస్ మాత్రం కిచెన్లోనే బండ మీద సపరేట్గా పెట్టారనమాట. అవి ఇవి గరిటెలు మిక్స్ అయిపోతూ ఉంటాయి కదా, రెండు పక్కనే ఉంటాయి అని చెప్పి. నాన్ వెజ్ ఏం చేశారో చూపిస్తాను చూడండి. అందరికీ చాలా ఇష్టమైన చికెన్ 65 చేశారు. అలాగే మటన్ కర్రీ చేశారనమాట. నేనైతే మటన్ కర్రీ తినను, చికెన్ 65 అయితే తినేసాను. తర్వాత బగారా రైస్ చేసేసారు. వెళ్ళగానే కాసేపు మాట్లాడుకొని తంబోలా ఆడేసామన్నమాట. చాలామంది ఉన్నాం కదండి. తంబోలా అయితే మంచిగా ఉన్నింది. ఎందుకంటే ఇంతమంది అయితే కిట్టీలో ఎప్పుడు ఆడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, ఎక్కువైపోయామన్నమాట. మంచిగా ఆడుకున్నాము తంబోలా. చాలామంది ఉన్నాం కాబట్టి ఒక జల్దీ 5 మాత్రమే ఒకరికి వస్తుందండి. మిగతావన్నీ కూడా షేరింగ్లోనే వచ్చాయన్నమాట చాలా వరకు. అప్పుడప్పుడు మాత్రమే షేరింగ్ లేకుండా సింగిల్ పర్సన్కి వస్తూ ఉన్నింది. 63 17 ఎక్కువ మంది తంబోలా ఆడేటప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత సైలెంట్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటామో అలానే బాగా కాన్సన్ట్రేషన్తో నెంబర్స్ వింటూ ఉండాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అలా మంచిగా కాసేపు తంబోలా ఆడేసి లంచ్ అయితే చేసేసామన్నమాట. లంచ్ అయిపోగానే మళ్ళీ కొద్దిసేపు తంబోలా ఆడేసి మంచిగా ముచ్చట్లు పెట్టేశాము. ఇలా ఎప్పుడో ఒకసారే కాబట్టి కలిసేది, చాలా మాటలే ఉంటాయి కదా. లైఫ్లో అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఇలా మీట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఇంట్లో పనులతో బిజీగానే ఉంటాం కదండి. అందుకోసమే అప్పుడప్పుడు ఇలా మీట్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ లోపే ఈవినింగ్ అయిపోయిందనమాట. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఆంటీ చేసిన స్నాక్స్ పెట్టేశారు, తినేసాము.
తర్వాత జ్యూస్ కూడా ఇచ్చారనమాట. నేను నా ఫ్రెండ్ అయితే డ్రింక్స్ చాలా వరకు తాగము. ఇంకా మేమైతే తాగలేదు. జ్యూస్ తాగేవాళ్ళు జ్యూస్ తాగేశారు. తర్వాత ఆంటీ షాపింగ్ చేసిన శారీస్ ఉంటే చూపిస్తున్నారు. ఇక్కడ నిల్చుకో ఉన్నారు కదండి, ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కిట్టి జరిగింది. ఆంటీ తీసుకున్న శారీస్ అలాగే బ్లౌజెస్ ఉంటే చూపిస్తున్నారు. ఆంటీ వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ. నేను శారీస్ అయితే అన్ని వీడియో తీయలేదండి. లాస్ట్లో జస్ట్ ఒక క్లిప్ తీసానంతే. ఇంకా షాపింగ్వి చూడడం అయిపోగానే కాఫీ టైం అయిపోయింటే ఆంటీ కాఫీ కల్పించేశారు. కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగేశారనమాట. మా గ్యాంగ్లో అయితే చాలా వరకు కాఫీ లవర్సే ఉంటారు, కాఫీనే ఎక్కువ తాగుతారు. నేను నా ఫ్రెండ్ అయితే డ్రింక్స్ తాగము, అలాగే కాఫీలు కూడా తాగమన్నమాట. ఏంటబ్బా సార్కి నా ఫ్రెండ్ అంటుంది, అందరూ ఫ్రెండ్సే కదా అని అనుకుంటారేమో. అందరూ నాకు ఆంటీ వాళ్ళే అవుతారు కదండి. నా ఏజ్ పాప ఒక్క పాపే ఉంటుంది, అందుకని చెప్పి ఫ్రెండ్ అని పిలుస్తాను తనని. మిగతా వాళ్ళ అందరూ నాకు ఆంటీలే కదా. నేను తను ఇద్దరమే కాబట్టి చిన్నపిల్లల మా ఆంటీ వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారనమాట. ఇలా పెద్దవాళ్ళతో ఉండడం వల్ల మనకు తెలియని విషయాలు చాలా నేర్చుకోవచ్చండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా. ఈ మంత్ కిట్టి అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.